మనసులో పెట్టుకుంటున్నారో ఒళ్ళు మీద భయం లేకుండా, కనీసం స్వామి అంటే భక్తి లేకుండా, అసలు ప్లస్ కౌన్సిల్ స్వామి అంటే నమ్మకం, ఇవన్నీ మాట్లాడే ముందర అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది, ఒక మసీద్ లాంటిది, ఒక చర్చ్ లాంటిది. అన్ని కుల మతాల వాళ్ళు ఎవరైతే ప్రజలు నమ్ముతారో మా కోట్లు వేసిన తర్వాత దేవాలయానికి వెళ్ళి ప్రజల తరపున పోరాడి వాళ్ళ బాధలు తీర్చేదానికి ఒక ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన దేవాలయం. మీకు తెలుసో తెలియదో, అసెంబ్లీ లోపల ఎక్కడ కూడా స్వామివారి పటాలు అవి ఉండవు. గాంధీ గారి బొమ్మ ఉంటుంది, మహాత్మా గాంధీ గారి బొమ్మ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ రూమ్లలో సీఎం గారి బొమ్మ కావచ్చు, పవన్ కళ్యాణ్ బొమ్మ కావచ్చు, 2 బొమ్మలు, సీఎం డిప్యూటీ సీఎం బొమ్మలు లోపల ఉంటాయి. ఎక్కడ కూడా మీకు ఎటువంటి భగవంతుడు కానీ అటు మనకు సంబంధించిన ఏ దేవుళ్ళు కానీ ఉండదు. అట్లాంటిది నిన్న కౌన్సిల్లో పిచ్చి పట్టినట్టు వెరి పట్టినట్టు స్వామి వారితోనే పరాచకాలు. అంటే నేను ఎక్కువ స్వామి ఎక్కువ అన్నట్టు వాళ్ళు నిన్న స్వామివారు ప్లే కార్డు చేసుకొని చెప్పులు వేసుకొని రావడం ఏందని అడుగుతా ఉన్నాను. నిస్సిగ్గుగా అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా బుకాయిస్తారు. మాకు మేము చెప్పులు వేసుకోలేదు, మేము స్వామివారు భక్తిస్తాం. నువ్వు నమ్మ కౌన్సిల్లో పేపర్ అటు పడేసినాయండి, కింద కూడా పడిపోయింది కింద స్వామివారి పేపర్. ఎందుకు రాజీనామా చేత తీరాల్సింది. మేము చెప్పులు వేసుకోలేదు, మేము లోపలి అట్ట మాట్లాడారు కదా. తప్పకుండా ఈ మాధవ్ అండ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మూకబడిగా రాజీనామా చేసేదానికి మేము డిమాండ్ చేస్తాడు మా తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి పార్టీ తరఫున. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు లేనిది ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? వీళ్ళందరూ ఏ రకంగా ఎందుకు చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. మొన్న బోలేబాబాకి అదైన తర్వాత అదేదో జరిగింది, అంతా కూడా లడ్డులో కెమికల్స్ ఉన్నాయని అంత సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత దానికి ఏం లేదని బుకాయిస్తాం. అంటే ఎదురు దాడి, ఏ మాట్లాడినా గట్టిగా ఎదురు దాడి చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ జరిగిన తప్పు ఒప్పుకోరు. ఈరోజు మేము వచ్చి బేర్ ఫుట్గా అంటే చెప్పులు లేకుండా 2 కిలోమీటర్లు నడిచి స్వామివారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని ఇంకనన్నా వైసీపీ ఎవరైతే కోవట్లు ఉన్నారో వాళ్ళకి బుద్ధియాలి స్వామి అని చెప్పి అటు శివుణ్ణి ఇటు వెంకటేశ్వర స్వామి కొట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా మొన్న చూస్తే కాళహస్తిలో 2020 నుంచి 2022 వరకు 24 వరకు క్షమించారు 24 వరకు ఎవరైతే ఆ డోలేబాబు బేస్తున్నాడో అతనే ఇక్కడ కాణిపాకం అంతా సప్లై చేస్తున్నాడు. నేను మా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఏమడుగుతున్నానంటే, ఒక్క లడ్డులోనే ఇంత పెద్ద స్కామ్ జరుగుంటే జుట్టులో ఎంత స్కామ్ జరుగుంటుంది, షాళ్ళల్లో ఏ స్కామ్ జరుగుంటుంది, ఆడబెట్టే భోజనాల స్కామ్ ఏం జరుగుంటుంది. ఇలాంటి ఎన్నో స్కామ్స్ వీళ్ళు 100% చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అన్న లోకేష్ అన్న గారిని నేను వాళ్ళని కాళ్ళు పెట్టుకొని అడుగుతున్నా. ఎందుకంటే దయచేసి ఇంకా కూడా చాలా జరిగి ఉన్నాయి. మీరు కానీ ఇదే రకంగా చేసుకుంటా పోతే మీకు మాత్రం దేహశుద్ధి మాత్రం తప్పదు. ఓపెన్ గా చెప్తాను, దేహశుద్ధి తప్పదు. ఎవరు చేసిన పాపాలు పోతాం అనుకునేవు, స్వామి శిక్షిస్తాడో లేదా నాకు తెలియదు. కానీ ప్రజలు మేము మాత్రం డెఫినెట్ గా శిక్షిస్తాం, దేహశుద్ధి చేస్తాం. మీ అందరికి బీ కేర్ఫుల్. ఏమనుకుంటున్నారా మీరు? స్వామితో మీరు పరాచకలు ఆడతారా? అంతే అని అనిపించింది.
బోత్స ఆయన మరి ఏం మాట్లాడు ఆయనకి అర్థం కాదు, బ్లా మాట్లాడతాడు. సీనియర్ లీడర్ గౌరవం ఇవ్వాలి, కానీ నువ్వు గౌరవం చేసే పనులు చేయటం లేదే. ఎంత చీజును పెట్టుకొని గీయాన్ని చూపిస్తాడు. వీళ్ళకి కనీసం మీ సోషల్ మీడియాలో అడగండి అయ్యా, డబ్బు పెట్టుకొని సోషల్ మీడియాని అడిగి ఎట్లా మాడాలా, ఏం చేయాలా, స్వామివారిని లోపల తీసుకోకూడదు, ఏమేం చేయాలని కనీసం. మన బాబు గారు కొబ్బరిగా కొట్టేటప్పుడు నిన్న సాక్షి టీవీ చూసిన మారుస్తామంటే కనిపించింది. ఆ స్థాయిలో ఒక సెంట్రల్ మినిస్టర్ స్థాయిలో ఉండి, ఒక మంత్రి స్థాయిలో ఉండి మీ అందరం కలిసి ఎట్టెట్ట తిరుగుతున్నామో ఎట్టెట్టున్నామో, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా అంత దగ్గరగా ఉంటాం నేను రాము. అట్టనే మా ఇంట్లో రిషి అన్న కూడా మా సొంత చెల్లెలా చూసుకుంటాడు. అంత ఇష్టంగా మా ఫ్యామిలీతో ఉంటాడు, మా అమ్మతో కావచ్చు, మాతో కావచ్చు. ఈరోజు కాళహస్తి టెంపుల్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన నిజంగానే గొప్ప మాట చెప్పాడు. వచ్చిన తర్వాత ఈ ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో తిరుపతికి, కోయత్ కావచ్చు, ఎమరాతి కావచ్చు, లేకుంటే సింగపూర్ కావచ్చు, ఈ 3-4 చోట్ల ఇమీడియట్ గా వచ్చే 6 నెలల లోపల ఫ్లైట్ శాంక్షన్ చేసి ఇక్కడ నుంచి 100% ప్రజలకు ఏం కావాలో అదే మేము చేస్తున్నాం. ఎక్కడా కూడా ఏదైనా చిన్న పొరపాటు చెప్పినా వెంటనే సరిదిద్దుకొని ముందరికి వెళ్తున్నాం. రాబోయే కాలంలో ఇంకా ప్రజలకి, భక్తులకి ఎటువంటి సేవలు అందించాలో దానికి ముందుగా మేమందరం ప్లాన్ చేసుకుని ఈ రోజు శ్రీకాళహస్తిలో కానీ, తిరుమలలో కానీ ఉన్న ఆలయాలు మొత్తం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఎన్నో లక్షలాది మంది దర్శనం చేసుకుంటున్నారు. ఎందుకంటే దేవుడి మీద నమ్మకంతో. ఈ 5 సంవత్సరాల్లో భక్తులు దేవాలయానికి రావాలన్నా భయపడతా ఉన్నారు. నాకు ఎంతో మంది భక్తులు చెప్తున్నారు, నాయనా మేము ఆ వైసీపీ ప్రభుత్వంలో దర్శనానికి రావాలన్నా కూడా ఏదో ఒక రౌడీల మధ్యలో వచ్చినట్టుంటది, కానీ ఇప్పుడు దర్శనం చేసుకుంటుంటే ఒక భగవంతుడి దగ్గర మేము ఎంతో ఆనందంగా వస్తున్నాము. ఆ ఒక్క పరిసరాల్ని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు కదా, ఎమ్మెల్యే గారు నిజంగా చెప్తున్నాను, ఈ 2 సంవత్సరాలుగా లాస్ట్ టైము ఈ టైము శివరాత్రి నా భూతో నా భవిష్యత్తులా జరిగింది. వాస్తవం ఒప్పుకోవాలి ఎవరైనా కూడా. శ్రీకాళహస్తిలో ఒక చైన్ స్నాచింగ్ కూడా జరగలేదంటే ఆ నాయకుడు ఎలా ఉంటాడో అక్కడ కూడా పరిసరాలు కూడా అలానే ఉంటాయని నేను ఒక చిన్న విన్నపాన్ని చెప్తున్నాను. ఈ రోజు శ్రీకాళహస్తిలో 1,28,000 మంది శివరాత్రికి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా కొండ చుట్టుకి 1,25,000 మంది పైనే కొండ చుట్టూ చేశారు. ఎందుకు చేశారు? వాళ్ళకి నమ్మకం, ఇక్కడ పోతే సేఫ్టీ ఉంటుంది, ఇక్కడ దేవుణ్ణి మనం హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. కేవలం 45 నిమిషాల్లో సామాన్యమైన చేసి ఎక్కడ సామాన్యమైన భక్తులకు ఇబ్బంది కలగకూడదు అనే ప్రయత్నంలో మేమందరం కూర్చొని ఇలాంటి రెస్పాన్స్ రావడానికి కారణం మా ఎమ్మెల్యే గారు అందరూ కలిసి చేశాం కాబట్టి ఈ ఒక ఫలితం వచ్చింది. అదే విధంగానే లడ్డూల్లో కల్తీ లేదు, కల్తీ జరగలేదు, పంది మాంసం కొవ్వు కరగలేదు అంటున్నారు కదా. అసలు నెయ్యే కాదు అంటా ఉంటే కల్తీ అని ఇది అంటున్నావేంటి? నువ్వు అసలు నెయ్యే కాదు. అది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.